పొట్టకొచ్చిన వరి పైర్లు తుట్టె కట్టి పోకుంటా చెయ్యుండ్రి, మేం కట్టిన ప్రాజెక్టుల మీదున్న కోపం రైతుల మీద చూపెట్టకుండ్రి అన్నట్టు హరీష్ రావు అడిగినందుకు నీళ్ళు విడుదల చేసిండ్రట. హాగో అందుకే ఉత్తమ్ కుమార్ రెడ్డికి శనార్థి చెప్తున్నాడు హరీష్ రావు. మరి అంతే కదా, తన ఇంట్లోకి వచ్చేది కాదు, తనకు లాభం తెచ్చేది కాదు, అయినా రైతులకు మేలు జరుగుతున్నది కాబట్టి ధన్యవాదాలు చెప్పిండు. నీళ్ళు ఇచ్చినందుకు సంబుర పడకుండానే సర్కారు ఏం చేస్తున్నది, ఏలేటోళ్ళు ఆలోచన ఎట్లున్నది చెప్పిండు. ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 కింద అటు తుంగతుర్తి గాని, సూర్యాపేట గాని, కోదాడ గాని, అదేవిధంగా ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ లో భాగంగా భూపాలపల్లిలో గాని చాలా చోట్ల పంటలు ఎండిపోతా ఉన్నాయి. నా ఒక్క నియోజకవర్గానికి నీళ్ళు ఇస్తేనే సరిపోదు, రాష్ట్రంలో పంటలెండి పశువులను మేపుతున్నారు రైతులు, కాబట్టి ఆ ఏరియాలకు కూడా నీళ్ళు ఇయ్యుండ్రి అంటున్నాడు. అంతేకాదు కేసీఆర్ సర్కార్ ఉన్నప్పుడు నీళ్లు ఎట్లా అందించిండ్రో కూడా చెప్పిండు. ఎస్ఆర్ఎస్పి నీళ్లు తగ్గినా కూడా ఒక్క ఎకరా కూడా ఎండకుండా బీఆర్ఎస్ ప్రభుత్వంలో 2 పంటలకు కూడా నీళ్లు ఇచ్చాం. అట్లనే కాళేశ్వరం కూలింది అని చెప్తున్నారు కదా, అసలు కాళేశ్వరం అంటే ఏంటిదో చెప్పుకొచ్చిండు. ఇలా కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్ స్టేషన్లు, 20 కిలోమీటర్ గ్రావిటీ కెనాలు, 98 కిలోమీటర్ల ప్రెషర్ మెయిన్ పైప్ లైను, 530 మీటర్ల ఎత్తు లిఫ్టు, 141 టీఎంసీల రిజర్వాయర్ల సామర్థ్యం, ఇదంతా కాళేశ్వరం. వీటన్నిటి సమాహారం కాళేశ్వరం ప్రాజెక్టు. వీటన్నింటిలో 15 రిజర్వాయర్లు బాగున్నాయి, 203 కిలోమీటర్ల టనల్ బాగుంది, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ బాగుంది, 19 సబ్స్టేషన్లు 400 కేవీ బాగున్నాయి, 21 పంపింగ్ హౌసెస్ అన్ని కూడా బాగున్నాయి, ప్రెషర్ మెయిన్ పైప్ లైన్లు అంతా బాగుంది, 3 బ్యారేజీల్లో 2 బ్యారేజీలు ఇంటాక్ట్ ఉన్నాయి. ఆ ఒక్క మేడిగడ్డ బ్యారేజీలో 7 బ్లాకులు ఉంటాయి. 7 బ్లాకుల్లో ఒక బ్లాకులో ఒక పిల్లర్ మాత్రమే కుంగింది. ఆ ఒక్కటి తక్లీఫ్ అయితే కడమ వాటికి ఏమైంది, రిజర్వాయర్ల నీళ్లున్నాయి కదా, ఎందుకు రైతులకు నీళ్లు ఇయ్యకుండా పంటలు ఎండబెడుతున్నారు అన్నట్టు చెప్పిండు. కాళేశ్వరం కథమైందని అబద్దాలు ఎట్లా ప్రచారం చేసిండ్రో, జనానికి నీళ్లు అందకుండా ఎట్లా చేస్తున్నారో చెప్పిండు. కుంగిన పిల్లర్ ను మరమ్మతు చేయకుండా మీ ప్రభుత్వం వచ్చి 15 నెలలు, ఈ 15 నెలల సమయం సరిపోదా? అన్ని బాగున్నాయి, రిజర్వాయర్లు, పంప్ హౌస్, సబ్ స్టేషన్లు, కాలువలు, టనెల్లు అన్ని బాగున్నాయి. ఇంత అన్యాయం ఉంటదా? ఇంకా తిడతనే ఉంటారా? చేయాల్సిన పనులు చేయకుండా చెత్తవాగుడు వాగితే రైతుల పంటలు వండుతాయా? ఇప్పటికైనా నీళ్ళు ఇయ్యుండ్రి, రైతుల కండ్లల్లా నీళ్ళని రానియకుండ్రి అన్నట్టు చెప్పిండు హరీష్ రావు. మరి చూడాలే ఆ మేడిగడ్డ కుంగిన పిల్లర్ రిపేరింగ్లు ఎప్పుడు మొదలు పెడతారో. ఇంకా కొన్ని రోజులు ఆగి వానకాలం వచ్చిందని చేతులు దులుపుకుంటదో సర్కార్, మరి చూడాలిగా. ఎన్నికల్లో గెలిచిన లీడరు ప్రజలందరినీ సమానంగా చూడాలి. ఓట్లేసిన వాళ్ళను ఓ తిరిగా, వేయని వాళ్ళను ఇంకో తిరిగా చూస్తారా? అస్సలు చూడొద్దు. కానీ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఏమన్నాడో ఈ రైతన్న చెప్తున్నాడు. ఈయనరి మాకేమంటే మాకు నీళ్ళు వస్తలేవనంటే మీరు సస్తుడా సావుర్రి అని చెప్పి కూడా ఆయన మాట్లాడిండు. ఈ నామపురం ఆయన మహేందర్ రెడ్డి కూడా వాళ్ళు ఏం పని చేయలేదు. మాకు ఓటేసిర్రా మీరు? మీకు నీళ్ళు ఎందుకు ఇవ్వాలి? మాకు ఓటేసిర్రా? మాకు ఓటేస్తే నీళ్ళు ఇస్తారట ఆయన. ఇక అట్లా తిరిగి ఆయనతో మొత్తం ఇంటికి వచ్చేసినాం. విన్నారా? కాంగ్రెస్ పార్టీ లీడర్ మహేందర్ రెడ్డి పట్టించుకుంటలేడట. ఎమ్మెల్యేకు చెప్తే మాకు ఓట్లేసిర్రా మీరు అంటున్నాడట. ఎంత ఘోరమో చూడుండ్రి. ఓట్లేస్తేనే నీళ్లు ఇస్తామంటే దేశంలో సగం రైతులై పొలాలే ఎండిపోవాలి. ఓట్లేస్తేనే ఇల్లు ఇస్తామంటే రాష్ట్రంలో సగం మందికి సర్కారు ఇచ్చిన ఇండ్లు ఉండొద్దు. అయినా ఇటువంటి ఫిట్టింగులు పెడతారనే రహస్య ఓటింగ్ పద్ధతి పెట్టిండ్రు మన దేశంలో. అయినా కూడా ఓట్లేయని సంగతి తెలుసుకున్నారంటే వీళ్ళేదో దొంగ సూపు చూసినన్నట్టే కదా. పంటలు ఎండిపోతున్నాయి, నీళ్ళు ఇయ్యండి మహాప్రభు అని అంటే ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళు గిట్లనేనా మాట్లాడేది? సిసిసి ఏం లీడర్లో ఏం పాడో. ఇక్కడ ఇట్లుంటే ఇగో ఇక్కడ చూడుండ్రి. నీళ్ళు ఇయ్యలే, మా చెల్లెకి నీళ్ళు రాలే, మాకు బోరింగ్ పోయలే, మా పొలం 2 ఎకరాలు ఎండిపోయింది. ఇక కౌలు చేసింది పోయింది, మాది 2 ఎకరాలన్నారా మాది పోయింది. మా పసలకు కూడా నీళ్లు దొరుకుతట్లేవు. ఇంకా 2-3 రోజులు అయితే ఇంత నీటి ఎద్దడి మాత్రం ఇంత ముందుకు ఎప్పుడు కాలేదు. ఇప్పుడు ఈ పొలం కూడా అన్ని పొలాలు ఎండిపోయినా గానీ ఇక్కడ మాత్రం వాటర్ ఉండేది. ఊర్లో కూడా వారం రోజులకు ఒకసారి నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంది. భువనగిరి జిల్లా హన్మపురం ఊర్లే కాల్వలలా నీళ్లు రాక, పుష్కలంగా పోసే బోర్లలా నీళ్లు లేక పచ్చటి పైరు ఎండిపోతున్నదని ఏడుస్తున్నారు రైతన్నలు. సర్కారు పెట్టుబడి సాయం ఇవ్వకున్నా అప్పో సప్ప చేసి పంటలు వేసుకున్నాం. ఇప్పుడు మంచి అదునుకు నీళ్లు లేకుండా అయినాయి.
ఆదుకోన్రి సర్కారు నడుపుతున్నోళ్ళు అని చేతులు జోడించి మొక్కుతున్నారు. ఇప్పుడే ఇట్లుంటే ఈ మార్చి నెల మొత్తంలా ఏప్రిల్ నెలల ఎండలు ఎట్లా కొడతాయో, పంట గింజలు పండుతాయని ఆశపడుతున్న రైతుల పరిస్థితి ఎట్లుంటుందో అని భయపడుతున్నారట తెలంగాణ రైతులు. ఏందో ఏమో పోన్రి.